రాష్ట్రాన్ని గ్లోబల్ టెక్ హబ్ గా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన అంశాలపై నాస్కాం ప్రతినిధి బృందంతో సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. 100K టెక్ అప్రెంటిస్ ప్రోగ్రాం ద్వారా అవసరమైన 1,00,000 మంది నిపుణులను సమకూర్చుకోవడంపై వారితో సమాలోచనలు చేశారు. ఈ వివరాలను సీఎం ఎక్స్ లో పంచుకున్నారు. ఆంధ్ర ఫర్ భారత్ కార్యక్రమంపై నాస్కాం ప్రతినిధులతో చర్చించినట్లుగా పేర్కొన్నారు. ఇక సీఎంతో భేటీ అయిన బృందంలో నాస్కాం అధ్యక్షుడు రాజేష్ నంబియార్, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ శ్రీనివాసన్ తదితరులున్నారు. కాగా విశాఖ, తిరుపతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిస్ట్రిక్ట్ టెస్ట్ బెడ్ ఏర్పాటుకు నాస్కాం ప్రతిపాదన చేసింది. భూ సంబంధిత అంశాలు, వైద్య, ఆరోగ్య, విద్యా రంగాల్లో ఓపెన్ ఏఐ ల్యాబ్లు ఏర్పాటు చేసి పౌర సేవలను అందించవచ్చని వెల్లడించింది. గ్రామీణ టెక్ సొల్యూషన్స్ కు అవకాశం ఉందని పేర్కొంది. మెగా డిఎస్సీని నిలిపివేయాలని కోరుతూ దాఖలైన అనుబంధ పిటిషన్లలో జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది. పరీక్షలను నిలుపుదల చేసేందుకు సహేతుక కారణాలు కనిపించడం లేదని పేర్కొంది. ఉద్యోగార్థుల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా పరీక్షల నిర్వహణపై స్టే విధించలేమని తెలిపింది. ఇప్పటికే హాల్ టికెట్లు జారీ చేశారని, పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొంది. ప్రస్తుత పిటిషన్ల ఆధారంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తే ఉద్యోగార్థుల ప్రయోజనం ప్రమాదంలో పడుతుందని తెలిపింది. ఉద్యోగాల భర్తీ విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేసింది. డిఎస్సీ నోటిఫికేషన్ ఆధారంగా ఈ నెల 6 నుంచి నిర్వహించనున్న పరీక్షలను నిలుపుదల చేయాలని కోరుతూ దాఖలైన అన్ని అనుబంధ పిటిషన్లను కొట్టివేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కుంజం మహేశ్వరరావు సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. కర్నూలు జిల్లా ఎమ్మికనూరుకు చెందిన వి సాంబశివరావు సహా 4 పిటిషన్లు దాఖలు చేశారు. సిబిఎస్ఈ 10వ తరగతిలో తెలుగు సెకండ్ లాంగ్వేజ్ గా ఎంచుకున్నామని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన మెగా డిఎస్సీ నోటిఫికేషన్ లో టీచర్ పోస్టుల భర్తీకి మొదటి భాషగా తెలుగు చదివి ఉండాలని పేర్కొందని, ఈ కారణంతో తమ దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు. సిబిఎస్ఈ చదివే విద్యార్థులకు మొదటి భాషగా ఆంగ్లం ఉంటుందని తెలిపారు. ఇక తమ దరఖాస్తులను పరిగణలోకి తీసుకుని డిఎస్సీ పరీక్షలు రాసేందుకు అనుమతించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని సీఎం చంద్రబాబు, లోకేష్ ల డైరెక్షన్ లో టార్గెట్లు పెట్టి మరీ వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. గుంటూరు సబ్ జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ తో ఆయన సోమవారం అర్ధగంటకు పైగా ములాఖత్ అయ్యారు. ఇక ఏపీలో రాజ్యహింస జరుగుతోందని, కేవలం వైసీపీ నేతలపై కావాలని ఏదో ఒక స్క్రిప్ట్ తయారు చేసి కేసులు బనాయించి జైలుకు పంపే ప్రయత్నం కొనసాగుతోందని అన్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ నందిగం సురేష్ పై అక్రమంగా 12 కేసులు బనాయించారని, మరోవైపు మాచర్లలో వైసీపీ నాయకుడు తుర్కా కిషోర్ పై 8 కేసులు పెట్టి వేధిస్తున్నారని సజ్జల ఆరోపించారు. కొత్తగా మరొకటి ఫైల్ చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని ఆయన స్పష్టం చేశారు. 4 ఏళ్ల తర్వాత మేము ఎప్పుడు ఏం చేయాలో ఇప్పుడు టీడీపీ నేతలు నేర్పుతున్నారంటూ సజ్జల వ్యాఖ్యానించారు. ఎల్లకాలం తమకే అధికారం ఉంటుందని చంద్రబాబు, లోకేష్ అనుకోవద్దంటూ ఆయన విమర్శించారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో అవకతవకలకు పాల్పడిన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులను జైలు సిబ్బంది సోమవారం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బీపీలో హెచ్చుతగ్గులు, రాత్రిపూట నిద్ర పట్టడం లేదని ఆయన ఇటీవల చెప్పడంతో ఒకరోజు ఆసుపత్రిలో ఉంచారు. మళ్లీ అదే సమస్యలు చెప్పడంతో సోమవారం జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లో వైద్య పరీక్షలు చేయించి సాయంత్రం వరకు పరిశీలనలో ఉంచారు. అనంతరం డిశ్చార్జ్ చేయడంతో తిరిగి జైలుకు తరలించారు. ఇవాళ మరోసారి వైద్య పరీక్షల కోసం పీఎస్ఆర్ ను తీసుకురావాలని వైద్యులు సూచించినట్లు అధికారులు తెలిపారు. దుగ్గమఠం భూముల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిటిషన్పై వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అదేవిధంగా ఆ కౌంటర్ కు వారం రోజుల్లో రీజాయిండర్ దాఖలు చేయాలని పెద్దిరెడ్డికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇక అప్పటి వరకు భూములపై యథాతథ స్థితి కొనసాగించాలని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషన్ మరోసారి ఆగస్టు 5న విచారణకు వచ్చే అవకాశం ఉంది. తిరుపతి నగరంలోని ఎంఆర్పల్లి పరిధిలో 2.38 ఎకరాలు బుగ్గమఠానికి చెందిన భూములను పెద్దిరెడ్డి ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, వాటిని 10 రోజుల్లో ఖాళీ చేయాలని పేర్కొంటూ ఈవో గతంలో ఉత్తర్వులు ఇచ్చారు. వీటిని సవాల్ చేస్తూ పెద్దిరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆక్రమిత భూమిని ఖాళీ చేయాలని, అందులోని నిర్మాణాలను తొలగించాలని మఠం అసిస్టెంట్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే ఎండోమెంట్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించాలని హైకోర్టు ఆదేశించింది. ఇక హైకోర్టు తీర్పును మాజీ మంత్రి పెద్దిరెడ్డి గత నెల 28న సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్పై సోమవారం విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, పిటిషనర్ తరపున ముకుల్ రోహిత్కి వాదనలు వినిపించారు. ఇక ఈవో ఉత్తర్వులపై ఎండోమెంట్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించాలని ఈ విషయాన్ని హైకోర్టు స్పష్టం చేసిందని సిద్ధార్థ లూథ్రా పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ధర్మాసనంపై పై మేరకు ఆదేశాలిచ్చింది. గతేడాది కంటే ఈసారి జీఎస్టీ పెరిగిందని స్పష్టంగా అర్థమవుతోంది. కానీ జగన్ పత్రిక మాత్రం ఏపీలో జీఎస్టీ నేలచూపులంటూ సోమవారం ఓ కథనాన్ని ప్రచురించింది. వృద్ధికి ప్రామాణికంగా తీసుకునే నికర వసూళ్లను కాకుండా
స్థూల వసూళ్లతో పోల్చి రాష్ట్ర ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కింది. జీఎస్టీ రెండు రకాలు. ఒకటి స్థూల జీఎస్టీ, రెండవది నికర జీఎస్టీ. వీటిలో నికర జీఎస్టీని మాత్రమే వృద్ధికి ప్రామాణికంగా తీసుకుంటారు. ఎందుకంటే స్థూల వసూళ్ల నుంచి ఐజీఎస్టీని కేంద్రం మినహాయిస్తుంది. ఐజీఎస్టీ అంటే అంతర్రాష్ట్ర సరుకు రవాణాపై విధించే పన్ను. దీన్ని కేంద్ర సంబంధిత రాష్ట్రాలకు నిష్పత్తి ప్రకారం పంచుతుంది. అంటే మన రాష్ట్రంలో వసూలైన పన్నుల్లో కొంత ఇతర రాష్ట్రాలకు వెళ్తుంది. అలాగే ఇతర రాష్ట్రాల్లో వసూలైన పన్నుల్లో మనకు వాటా లభిస్తుంది. ఈ లెక్కలను కేంద్రమే తేల్చి ఆయా రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుంది. దీన్నే ఐజీఎస్టీ సెటిల్మెంట్ అంటారు. ఇక ఈ సెటిల్మెంట్ తర్వాత వచ్చేదే నికర జీఎస్టీ. అది మాత్రమే రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయం. కానీ జగన్ రోత పత్రికలో కొత్తగా ఎస్జీఎస్టీ సెటిల్మెంట్ అని రాసుకొచ్చారు. ఐజీఎస్టీకి ఎస్జీఎస్టీకి తేడా తెలియకుండా రాశారు. ఈ ఏడాది మే నెలలో జీఎస్టీ 2.23% తగ్గి 3,803 కోట్లకు క్షీణించినట్లు జగన్ పత్రిక పేర్కొంది. నిజానికి ఇవి ఆ నెలకు సంబంధించిన స్థూల వసూళ్లు. ఐజీఎస్టీ సెటిల్మెంట్ తర్వాత నికర జీఎస్టీ 2,714 కోట్లు వచ్చింది. అదే గతేడాది ఐజీఎస్టీ సెటిల్మెంట్ తర్వాత 2,597 కోట్ల నికర జీఎస్టీ వచ్చింది. అంటే గతేడాది కంటే ఈసారి నికర జీఎస్టీ 4.49%. కరో ప్రాంతం రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి పల్నాడు ప్రాంతాన్ని దుర్భిక్షానికి దూరం చేసేందుకు తలపెట్టిన పోలవరం బనకచెర్ల అనుసంధాన పథకానికి సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను సమర్పించాలని కేంద్ర ఆర్థిక శాఖ సూచించింది. అది అందితే నిధుల విడుదలపై కార్యాచరణ సిద్ధం చేస్తామని హామీ ఇచ్చింది. దాదాపు 80,000 కోట్ల అంచనా వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టుపై సోమవారం ఢిల్లీలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నాగరాజును కలిసి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో జలవనరుల శాఖ సలహాదారు ఎన్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఎస్సీ రాంబాబు, కేంద్ర ఆర్థిక శాఖ అండర్ సెక్రటరీ అనిల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో మొదటిసారిగా వరద జలాలను ఎత్తిపోయడం ద్వారా కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం తలపెట్టామని పీయూష్ తెలిపారు. జలహారతి పేరిట ప్రతిష్టాత్మకంగా చేపట్టదలిచిన ఈ పథకానికి ప్రాథమికంగా 80,000 కోట్ల రూపాయల మేర వ్యయమవుతుందని అంచనా వేసినట్లు చెప్పారు. దీనికి నదుల అనుసంధాన కార్యక్రమంలో భాగంగా కేంద్రం ప్రత్యేకంగా ఇచ్చే నిధులతో పాటు విదేశీ ఆర్థిక సంస్థల నుంచి కూడా రుణాలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇది పోలవరం ప్రాజెక్టు కంటే చాలా పెద్దదైనందున స్వల్పకాలికంగా కాకుండా దీర్ఘకాలం 7 ఏళ్ల పాటు ఆర్థిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. దీని ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదికను ఇప్పటికే కేంద్ర జల సంఘానికి పంపామన్నారు. దీంతో సమగ్ర ప్రాజెక్టు నివేదికను సమర్పించాలని అనిల్ యాదవ్ సూచించారు. ఈ నెలాఖరు నాటికి రిపోర్టును సిద్ధం చేసి సమర్పిస్తామని పీయూష్ తెలపడంతో కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారు. డీపీఆర్ను సమర్పిస్తే నిధుల విడుదలపై కార్యాచరణ వెల్లడిస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు బదిలీ అవుతున్నారు. 8 విద్యా సంవత్సరాలు పూర్తి చేసుకున్న టీచర్లు తప్పనిసరిగా బదిలీ కావాలి. ఈ ఒక్క కోటాలోనే 46,000 మందికి పైగా టీచర్లు బదిలీ కాబోతున్నారు. వీరు కాకుండా రిక్వెస్ట్ విధానంలో ఎంతమంది బదిలీ అవుతారనేది త్వరలో తెలుస్తుంది. 2 ఏళ్లు దాటిన వారు రిక్వెస్ట్ బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. పాఠశాల విద్యాశాఖ ఇటీవల బదిలీల ప్రక్రియ ప్రారంభించింది. బదిలీల కోసం 43,033 మంది స్కూల్ అసిస్టెంట్లు దరఖాస్తు చేసుకోగా వీరిలో 23,113 మంది తప్పనిసరిగా బదిలీ కావాలి. అలాగే సెకండరీ గ్రేడ్ టీచర్లు 42,248 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో సుమారు 23,000 మంది తప్పనిసరిగా బదిలీ కావాలి. మొత్తంగా స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు కలిపి 46,113 మంది తప్పనిసరిగా బదిలీ అవుతారు. ఇక మరో 39,000 మంది రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. కౌన్సిలింగ్ అనంతరం వారిలో ఎంతమంది బదిలీ అవుతారో తెలుస్తుంది. రాష్ట్రంలో కొత్తగా 9,607 మోడల్ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రాథమిక స్కూళ్లను మోడల్ ప్రైమరీ స్కూలుగా అప్గ్రేడ్ చేశారు. ఈ పాఠశాలల్లో తరగతికి ఒక టీచర్ని ఇస్తారు. ఆ పాఠశాలలకు హెచ్ఎంలను నియమించడంలో కొంత గందరగోళం ఏర్పడింది. సోమవారం నియామక ఆర్డర్లు జనరేట్ చేశారు. 3 విధానాల్లో 9,607 మంది హెచ్ఎంలను నియమిస్తున్నారు. రాజధాని అమరావతి 2వ దశలో 40,000 ఎకరాలు సేకరించాల్సి ఉందని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ తరహాలో అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి 5,000 ఎకరాలు, స్మార్ట్ ఇండస్ట్రీస్ కోసం 2,500 ఎకరాలు, అంతర్జాతీయ క్రీడా నగరానికి ఇంకో 2,500 ఎకరాలు వెరసి 10,000 ఎకరాలు కావాలని తెలిపారు. ఈ మూడింటికి ఇప్పటికే భూ సమీకరణ చేసిన 34,000 ఎకరాలు సరిపోవన్నారు. వీటికి కావాల్సిన భూమిని భూసేకరణ చేయాలా లేక భూ సమీకరణ ద్వారా తీసుకోవాలా అనే అంశంపై గ్రామ సభలు నిర్వహిస్తూ రైతుల అభిప్రాయాలను సేకరిస్తున్నామని తెలిపారు. వారు భూ సమీకరణకే మొగ్గు చూపుతున్నారని, ఇప్పటికే దాదాపు 24,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చేందుకు పలువురు ముందుకొచ్చారని చెప్పారు.
ప్రభుత్వానికి కావలసిన 10,000 ఎకరాలకు గాను రైతుల నుంచి దాదాపు 40,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాల్సి ఉంటుందని, వారికి రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వడానికి ఇతరత్ర అవసరాలకు భూమి కావాలని గుర్తు చేశారు. ఇప్పటికే అమల్లో ఉన్న ల్యాండ్ పూలింగ్ చట్టంలోని నియమ నిబంధనల మేరకు 217 చదరపు కిలోమీటర్ల వరకు అనుమతి ఉందని, ఈ పరిధిని మరింత పెంచేందుకు అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు చెప్పారు. పెట్టుబడిదారులు అమరావతికి రావాలంటే 5,000 ఎకరాలతో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అవసరమని తెలిపారు. ఇక అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు మాజీ సీఎం జగన్ కు లేదని మంత్రి నారాయణ అన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని కోసం 30,000 ఎకరాలు కావాలని గతంలో అసెంబ్లీలో ప్రకటించిన జగన్ ఇప్పుడు మాట మార్చారు. అమరావతి నిర్మాణంలో టెండర్ల ధరలు పెంచారని అనవసర ఆరోపణలు చేస్తున్నారు. 22 మంది చీఫ్ ఇంజనీర్ల కమిటీ నిర్ణయించిన ప్రకారమే అమరావతి నిర్మాణాల ధరలను ఖరారు చేశాం. ఇప్పటి వరకు హడ్కో 11,000 కోట్ల రుణం మంజూరు చేసింది. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ 15,000 కోట్లు ఇవ్వనున్నాయి. త్వరలో మరికొన్ని బ్యాంకుల ద్వారా 5,000 కోట్లు వస్తాయి అని తెలిపారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు క్యూఆర్ కోడ్తో అడ్డుకట్ట వేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇక నుంచి రేషన్ షాపులకు తరలించే ప్రతి బియ్యం బస్తాకు క్యూఆర్ కోడ్ ఉంటుందని, దాని ఆధారంగా అక్రమ రవాణాను అరికట్టవచ్చన్నారు. త్వరలోనే అన్ని రేషన్ షాపుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి రేషన్ షాపు దగ్గర క్యూఆర్ కోడ్ ను అందుబాటులో ఉంచామని, సరుకుల పంపిణీలో కానీ రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతున్నట్లు గానీ ప్రజలు గుర్తిస్తే వెంటనే ఆ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా చౌక ధరల దుకాణాల ద్వారా పండుగ వాతావరణంలో రేషన్ సరుకుల పంపిణీని ప్రారంభించగా సోమవారం మధ్యాహ్నం 4 గంటల వరకు డీలర్లు 34.81 లక్షల కుటుంబాలకు సరుకులు అందించారని చెప్పారు. 15.74 లక్షల మంది దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు వారి ఇళ్ల వద్దే రేషన్ సరుకులు అందించాలని డీలర్లను ఆదేశించినట్టు తెలిపారు. వారిలో 3,73,062 మందికి ఈ 2 రోజుల్లోనే సరుకులు అందించారని పేర్కొన్నారు. అయితే కొన్ని చోట్ల ఈ పాస్లు సాంకేతిక సమస్యలు, అలాగే సర్వర్లు మొరాయించడంతో సరుకుల పంపిణీకి అంతరాయం ఏర్పడుతోందని, ఇక ఈ సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పారు. చౌక ధరల దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ తమకు ప్రయోజనకరంగా ఉన్నట్లు అన్ని జిల్లాల లబ్ధిదారుల నుంచి తమకు సమాచారం వచ్చినట్టు తెలిపారు. రేషన్ తీసుకోని కార్డుదారులకు డీబీటీ ద్వారా నగదు చెల్లించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు. దీపం 2 పథకం కింద 2వ ఉచిత గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్న లబ్ధిదారులకు కొంతమందికి రాయితీ డబ్బులు జమ కాకపోవడానికి సాంకేతిక పరమైన సమస్యలే కారణమని చెప్పారు. త్వరలోనే అందరికీ సబ్సిడీ సొమ్మును జమ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. 3వ విడత ఉచిత సిలిండర్ కు సంబంధించిన రాయితీ సొమ్మును లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ముందుగానే జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కైకలూరులో వరదలు సంభవిస్తే కైకలూరు నియోజకవర్గం ముంపు బారిన పడకుండా ఉండేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. సుమారు 35 సంవత్సరాల తర్వాత నియోజకవర్గానికి ఎంతో ప్రధానమైన పుల్లవ, వార్లకోడు ప్రధాన డ్రైనేజ్ మురుగు కాలువలను ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు సోమవారం కూటమి నేతలతో కలిసి కైకలూరు మండలం ఆటుపాకలోని పుల్లవ, వార్లకోడు డ్రైనేజ్ ప్రక్షాళన పనులను ఆయన పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఎటువంటి ఆక్రమణ అయినా తొలగించాల్సిందే అని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మురుగు కాలువలు, పంట కాలువల ఆధునీకరణకు రైతులు స్వచ్ఛందంగా 40 లక్షలు ఖర్చు చేసి శాశ్వతంగా పంటను కొనుగోలు చేశారని, వారి సహకారం మరువలేనిదని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. కొల్లేరు సమస్య మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సోమవారం సమావేశం నిర్వహించారని కామినేని మాట్లాడుతూ కొల్లేరులో ఉన్న 20,000 ఎకరాలు జిరాయితీ, అలాగే బీఫాం పట్టాలను వదిలేసి కొల్లేరు చేయాలన్నారు. కొల్లేరు ప్రజలకు, పక్షులకు ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన 9 మంది ప్రముఖులకు ఒక్కొక్కరికి కోటి చొప్పున నగదు పురస్కారాన్ని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ రోజు ఈ పురస్కారాలను సీఎం ప్రకటించారు. పురస్కారాలు అందుకున్న వారిలో ఎక్కా యాదగిరిరావు, అందశ్రీ, సుద్దాల అశోక్ తేజ, జయరాజ్, పాసం యాదగిరి ఉన్నారు. దివంగత గూడ అంజయ్య, గద్దర్, బండి యాదగిరికి సంబంధించి నగదు పురస్కారాన్ని వారి కుటుంబ సభ్యులు అందుకున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న గోరెటి వెంకన్న తరపున ఆయన కూతురు పురస్కారాన్ని స్వీకరించారు. కాగా బహుభాషా సాహితీవేత్త నలుమల భాస్కర్ కు కాళోజీ పురస్కారాన్ని సీఎం ప్రదానం చేశారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 19 మంది పోలీసు అధికారులకు అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు.
రాష్ట్రానికి వెన్నెముక రైతేనని వారికిచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 8 నెలల్లోనే 25,35,964 మంది రైతులకు 20,617 కోట్ల రుణమాఫీ చేసి అన్నదాతల రుణం తీర్చుకున్నామని తెలిపారు. 15,333 కోట్లతో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని ఎకరాకు 12,000కు పెంచాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంతో భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి ఏడాదికి 12,000 అందిస్తున్నాం. వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తున్నామన్నారు. భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా భూభారతి 2025 చట్టాన్ని తీసుకొచ్చాం. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని సీఎం వివరించారు. రాష్ట్రంలో విద్యా వైద్య రంగాల్లో ప్రక్షాళనకు విప్లవాత్మక చర్యలు తీసుకున్నామన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు విద్యా కమిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రీ స్కూల్ విధానం తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నామని ప్రకటించారు. 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని, ఇందుకోసం 27 ఎకరాల్లో 2,700 కోట్లతో కొత్త భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని చెప్పారు. యువత మన భవిష్యత్ అని, అందుకే తమ ప్రభుత్వం 16 నెలల్లోనే 60,000కు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి నియామక పత్రాలు అందించిందని పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి అమలు చేస్తున్నామని, సివిల్స్ పరీక్షలకు సిద్దమవుతున్న వారికి 1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని అన్నారు. వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 దోపిడీ అవినీతి పార్టీలే అని కిషన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ చెప్పిన బంగారు తెలంగాణ సాధించలేదని, ఆయన కుటుంబం మాత్రం బంగారమైందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల నడిపిందని మండిపడ్డారు. గతంలో సోనియా గాంధీని తెలంగాణ పాలిట దయ్యం అన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి రాగానే దేవతగా పొగడ్డం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. మిగులు బడ్జెట్తో ప్రారంభమైన తెలంగాణ 10 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని, ఇది టీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనల వల్లే అని స్పష్టం చేశారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్ని పార్టీల కన్నా ముందుగా బీజేపీ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొందని, జేఏసీలో చేరిన ఏకైక జాతీయ పార్టీ బీజేపీయే అని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పునర్నిర్మించాలంటే బీజేపీనే ప్రత్యామ్నాయమని అన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు నిర్మాణ వైఫల్యమే అని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్లాక్ 7లో సమస్యకు ఎల్ఎన్టీ సంస్థ బాధ్యత వహించాల్సిందే అని తేల్చి చెప్పింది. దేశంలో ఆనకట్టల భద్రతకు సంబంధించి ఎన్ఏసీ అత్యున్నత చట్టబద్దమైన సంస్థ అని, దాని నివేదిక అందరూ కట్టుబడి ఉండాల్సిందే అని తెలిపింది. నివేదికలోని కొన్ని ఎంచుకున్న వ్యాఖ్యలను అంగీకరించి కొన్నింటిని తిరస్కరించడం కుదరదని, నివేదికను మొత్తంగా చూడాలని మేడిగడ్డ సంస్థ అయిన ఎల్ఎన్టీకి స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర నీటిపారుదల శాఖ సంస్థకు ఘాటైన లేఖను రాసింది. కాళేశ్వరం కమిషన్ విచారణ తుది అంకానికి చేరుకుంది. కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ తుది విచారణలో భాగంగా ఈ నెల 4న హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ఈ దఫా విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ నెల 6న మాజీ మంత్రి ఈటెల రాజేందర్, 9న మాజీ మంత్రి హరీష్ రావు, 11న మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరవుతారు. ఈ నెల 5వ తేదీన కేసీఆర్ కమిషన్ ఎదుట హాజరు కావాల్సి ఉండగా మరింత సమయం కావాలని చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నెల 11వ తేదీకి విచారణను వాయిదా వేస్తూ కమిషన్ నోటీసులు పంపింది. నివేదిక అందించడానికి కమిషన్ కు జూలై నెలాఖరు వరకు ప్రభుత్వం గడువు విధించిన విషయం తెలిసిందే. మరోవైపు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 11వ తేదీన హాజరు కానున్నారు. మొదట ఆయన ఈ నెల 5న విచారణకు రావాలని కమిషన్ కోరింది. ఇక ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. విచారణకు స్వయంగా హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేసిన కేసీఆర్ వ్యక్తిగత పనుల కారణంగా 5న హాజరు కాలేనని చెప్పారు. 11కి మారిస్తే రాగలనని అన్నారు. ఆయన విజ్ఞప్తి మేరకు కమిషన్ విచారణ తేదీని మార్చింది. మాజీ మంత్రి హరీష్ రావు మాత్రం కమిషన్ నోటీసులో పేర్కొన్న ప్రకారం ఈ నెల 9నే కమిషన్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. కొద్ది రోజుల్లోనే రైతులకు రైతు భరోసా ఇస్తామన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తిరుమలాయపాలెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ పేదవారిలో అతి పేదవారికి ముందుగా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, 100కు 100% అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. మొదటి విడత ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేసుకునే లోపే 2వ విడత ఇళ్లు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సన్నబియ్యం ఇచ్చామని, కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తామని ఆయన తెలిపారు. ఇది పేదవారి ప్రభుత్వమని, వారి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని ఆయన అన్నారు. ఈ నెల 3 నుంచి రెవెన్యూ అధికారులు గ్రామాలకు వచ్చి భూ సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. గతంలో జరిగిన తప్పులను సరిచేసేందుకు రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసి భూ పరిపాలనను ప్రజల వద్దకే తీసుకెళ్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్న నేపథ్యంలో సోమవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ 14న భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చిన తర్వాత మొదటి దశలో ఏప్రిల్ 17 నుంచి 4 మండలాల్లో, రెండో దశలో మే 5 నుంచి 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించామని గుర్తు చేశారు. మూడో విడతలో మంగళవారం నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించబోతున్నామన్నారు. అన్ని రెవెన్యూ గ్రామాలకు తహసీల్దార్ నేతృత్వంలోని బృందం వెళ్తుందని, ప్రజల వద్దకే రెవెన్యూ నినాదంతో భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తామని చెప్పారు. తొలి విడతలో 13,000, రెండో విడతలో 42,000 దరఖాస్తులు అందగా 60% సమస్యలు పరిష్కరించామన్నారు. వీటిలో సాదా బైనామా దరఖాస్తులు ఉన్నాయని, ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున త్వరలో పరిష్కారం చూపుతామన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా రెవెన్యూ శాఖ ఉంటుందని, అధికారులు సమర్థవంతంగా పనిచేసినప్పుడే ప్రభుత్వం ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. గత ప్రభుత్వంలో కొందరికి పరిమితమైన రెవెన్యూ సేవలను గ్రామ స్థాయిలో అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకు సాగుతోందని అన్నారు. జిల్లా కలెక్టర్లు మానవీయ కోణంలో భూ సమస్యలకు పరిష్కారం చూపాలని సూచించారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజల వద్దకు వెళ్లే రెవెన్యూ బృందం కూడా మానవతా దృక్పథంతో వ్యవహరించి ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. నిర్మాణాత్మక సూచనలు, వివరణాత్మక చర్యలతో రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే పుల్లారావు పిలుపునిచ్చారు. పాలకపక్షానికి మంచి సూచనలు ఇద్దామనే కనీస ఆలోచన లేకుండా జగన్ వెన్నుపోటు దినం అనే నిరసనలు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించకూడదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుంటే జగన్ తప్పుదోవ పట్టించడం మంచి పద్ధతి కాదని అన్నారు. ఏ వర్గానికి నష్టం వాటిల్లిందని జగన్ వెన్నుపోటు దినం నిరసన ప్రదర్శనలు చేయడం ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. జూన్ 4వ తేదీన వైఎస్ఆర్సీపీ వెన్నుపోటు దినంగా నిరసన ప్రదర్శనలు చేయడంపై ప్రజలకు సమాధానం చెప్పాలని పుల్లారావు డిమాండ్ చేశారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత వల్లే ఈ విధమైన నిరసనలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజా అన్నారు. తల్లిని చెల్లిని మోసం చేసిన ఘనత సొంత అన్న జగన్కే దక్కుతుంది అన్నారు. సమాజానికి నష్టం జరిగితే నిజంగా ధర్నా చేయాలి తప్ప ప్రజలను మభ్యపెట్టే రాజకీయం చేయకూడదని హితవు పలికారు. ఓదార్పు యాత్రకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని, ఓదార్పు యాత్రలో రాజకీయం తప్ప పరామర్శ ఉండదని ఆయన విమర్శించారు. మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం ఉంద్యాల పంప్ హౌస్ స్టేజ్ 1 నుంచి కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి కోయిల్ సాగర్ కు నీటిని విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ జూరాల నుంచి ఉంద్యాల పంప్ హౌస్ ఫేజ్ 1 నుంచి లిఫ్ట్ ద్వారా కోయిల్ సాగర్ కు నీటిని విడుదల చేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యేలు అన్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ముందస్తుగా వర్షాలు కురవడంతో జూన్ మొదటి వారంలోనే నీరు కోయిల్ సాగర్ కు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించిన ప్రాజెక్టుల వల్లనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతాంగానికి సాగునీరు, తాగునీరు అందుతుంది అన్నారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్టుల నీళ్లు విడుదల చేసి పూలు చల్లారే తప్ప 10 ఏళ్లలో కృష్ణానది నుంచి పాలమూరుకు అదనంగా చుక్క నీరు తీసుకురాలేదన్నారు. కృష్ణానది నీటితో జిల్లాలోని అన్ని జలాశయాలకు నీటిని విడుదల చేసి పంటలకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యేలు తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో అవినీతి నిరోధక శాఖ దాడులు నిర్వహించింది. ₹1,00,000 లంచం తీసుకుంటుండగా సబ్ ట్రెజరీ అధికారి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. చింతూరులో ఒక ఉపాధ్యాయుని యొక్క పెండింగ్ లో ఉన్న ఇంక్రిమెంట్ బకాయిలకు బిల్లు చేసేందుకు చింతూరు సబ్ ట్రెజరీ అధికారి వంశీకృష్ణ, సీనియర్ అకౌంటెంట్ శామ్యూల్ 2 లక్షలు డిమాండ్ చేశారు. తాను అంత ఇచ్చుకోలేనని ప్రాధేయపడినా పట్టించుకోలేదు. దీనిపై ఉపాధ్యాయుడు అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో విశాఖపట్నం ఏసీబీ జీఎస్పీ నాగేశ్వర ఆధ్వర్యంలో అధికారులు దాడులు చేపట్టారు. ఉపాధ్యాయుని వద్ద నుంచి ట్రెజరీ అధికారులు ₹1,00,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీనిపై ఏసీబీ జీఎస్సీ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు లంచం అడిగినట్లయితే భయపడకుండా ఏసీబీ అధికారులను సంప్రదించాలని సూచించారు. పడమర గాలులతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొన్ని చోట్ల వడగాల్పులు వీచాయి. రుతుపవనాలు బలహీనంగా ఉండడంతో ఎక్కువ ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంది. జంగమహేశ్వరపురంలో వరుసగా 2వ రోజు 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 2 రోజుల్లో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల మాత్రం ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా మంగళవారం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రతతో ఉక్కపోతగా ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 39 నుంచి 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతతో ఉక్కపోతగా ఉంటుందని పేర్కొంది. మన్యం, అల్లూరి, కాకినాడ జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వివరించింది. ఆపరేషన్ సింధూర్పై సామాజిక మాధ్యమాల్లో తన భావాలను వెల్లడించే క్రమంలో ఒక వర్గాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలిని
పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. దీనిపై రాజకీయంగా దుమారం చెలరేగుతోంది. ఆమెను వెంటనే విడుదల చేయాలని ఢిల్లీ బార్ కౌన్సిల్ డిమాండ్ చేసింది. బార్ కౌన్సిల్ చైర్మన్ సూర్యప్రకాష్ ఖత్రి మాట్లాడుతూ లా చదువుతున్న విద్యార్థిని పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సెమిస్టర్ చేసిన పోస్ట్ వల్ల కొందరికి బాధ కలిగినప్పటికీ వెంటనే దాన్ని డిలీట్ చేసి క్షమాపణలు చెప్పినప్పటికీ ఇటువంటి చర్యలు తీసుకోవడం సరైంది కాదని సూర్యప్రకాష్ అన్నారు. పశ్చిమ బెంగాల్లో మితిమీరిన రాజకీయ ప్రేరేపిత చర్యలకు ఇది ఉదాహరణ అన్నారు. బాధ్యతాయుత స్థానంలో ఉన్న పోలీసులు ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఇక భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై బాలీవుడ్ ప్రముఖుల మౌనాన్ని ప్రశ్నిస్తూ మే 14న శర్మిష్ఠ సోషల్ మీడియా వేదికగా చేసిన వీడియో పోస్ట్ తీవ్ర వివాదాస్పదమై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తన పోస్టు రీల్స్ తొలగించి ఆమె క్షమాపణలు కోరారు. అనంతరం పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా సీనియర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పగ్గాలు చేపట్టనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు రోజు బిన్నీకి వచ్చే నెలలో 70 ఏళ్లు నిండుతున్న నేపథ్యంలో అతని స్థానాన్ని శుక్లా భర్తీ చేయనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 2022లో సౌరవ్ గంగూలీ స్థానంలో బోర్డు అధ్యక్షుడిగా నియమితుడైన బిన్నీ జూలై 19న 70 ఏళ్లు పూర్తి చేసుకుంటాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం కార్యవర్గ సభ్యుడి వయోపరిమితి 70 ఏళ్లు దాటకూడదు. 65 ఏళ్ల శుక్లా 2020 నుంచి బోర్డు ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇక సెప్టెంబర్లో వార్షిక సర్వసభ్య సమావేశంలో ఎన్నికలు జరిగే వరకు శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. నిబంధనల ప్రకారం సీనియర్ కార్యవర్గ సభ్యుడు బాధ్యతలు స్వీకరిస్తారు. సెప్టెంబర్లో ఎన్నికలు జరిగే వరకు శుక్లా అధ్యక్ష పాత్ర పోషిస్తారని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న శుక్లా గతంలో ఐపీఎల్ చైర్మన్ గా పనిచేశారు. ప్రపంచ క్రికెట్లో అతి భారీ టీ20 లీగ్ అయిన ఐపీఎల్ ఆఖరి అంకానికి చేరింది. 1,00,000కు పైగా సీటింగ్ సామర్థ్యం కలిగిన నరేంద్ర మోదీ స్టేడియంలో ఇవాళ జరిగే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ టైటిల్ కోసం తలపడనున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే లీగ్ ముగియాల్సి ఉన్న భారత్ పాక్ యుద్ధం కారణంగా వారం పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక ఆర్సీబీ తుది పోరులో తలపడ్డం ఇది 4వసారి. 2009, 2011, 2016లో టైటిల్ పై ఆశలు పెట్టుకున్న రన్నరప్ గానే నిలిచింది. ఇక వీరి నమ్మకాన్ని నిలబెడుతూ ఈసారి అదిరే ప్రదర్శనతో జట్టు తుది పోరుకు చేరి అంచనాలను మరింత పెంచింది. ముఖ్యంగా విరాట్ అభిమానులు నెంబర్ 18 జెర్సీలతో స్టేడియంలో సందడి చేసేందుకు సిద్దమవుతున్నారు. అటు బెంగళూరులో హడావిడి మామూలుగా లేదు. రెస్టోబాస్ పబ్స్లతో పాటు భారీ జైంట్ స్క్రీన్లపై ఫైనల్ ను తిలకించేందుకు ఫ్యాన్స్ కూడా సిద్దమవుతున్నారు. ఇక మరోవైపు క్వాలిఫై 1లో ఆర్సీబీ చేతిలోనే చిత్తుగా ఓడిన పంజాబ్ కింగ్స్ తిరిగి తుది పోరులోనూ అదే జట్టును ఢీకొనాల్సి వచ్చింది. ఆదివారం ఇదే మైదానంలో ముంబైని చిత్తు చేసిన అనుభవంతో ఈసారి బెంగళూరుకు గట్టి పంచ్ ఇవ్వాలనుకుంటోంది. 2014లో ఒక్కసారి మాత్రమే పంజాబ్ ఫైనల్స్ లో అడుగుపెట్టింది. టేబుల్ టాపర్ గా నిలిచిన పంజాబ్ కింగ్స్ క్వాలిఫైర్ 1లో ఎదురైన పరాభవంతో ఒక్కసారిగా డీలా పడింది. ఆర్సీబీ ధాటికి కేవలం 101 పరుగులకే పరిమితం కావడంతో షాక్ కు గురైంది. కానీ అలాంటి స్థితి నుంచి వెంటనే తేరుకుని 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ను క్వాలిఫై 2లో మట్టి కనిపించిన విధానం అదుర్స్. కెప్టెన్ శ్రేయస్ ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించగా 11 ఏళ్ల తర్వాత జట్టు ఫైనల్ కు చేరింది.